ఇక్కడ పాలకులందరూ ఢిల్లీలో మకాం వేసి కూర్చున్నారు. మరి దేని గురించి ఉన్నారు అనేది నాకు పూర్తిగా తెలియదు. మన ప్రసార మాధ్యమాలలో వచ్చే అంశాలైతే చూస్తున్నాం, చదువుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు, సాధించుకునేందుకు, లేకపోతే ఏ దిశ లోపల పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తుంది అనే దాని మీద నాకైతే ఎక్కడ కూడా ఈ అంశాలు కనపడలేదు. వారి మనసులో ఉండొచ్చు, మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ అక్కడ వచ్చేదంతా దేని గురించి? మంత్రిమండలి కూర్పు, సరే పార్టీ నాయకుని ఎంపిక ఆర్ నిర్ణయం, అది పార్టీ నిర్ణయం, నేను కాదనా. మంత్రిమండలిది ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నవాళ్ళు చేయాలి. నేను ఒకటే అడుగుతున్నాను, 7-8 రోజులు ఢిల్లీలో కూర్చొని వీళ్ళు 63 65 ఇప్పుడు ఏదో 63 మంది, 61 63 64 ఓకే వాటెవర్, 64 మందిలో నలుగురిని కానీ 6గురిని కానీ తీసుకోవడానికి 7 మాసాల తర్వాత, ఎన్నికల తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 7 మాసాల తర్వాత, 8 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి రాలేకపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ పరిపాలన చేస్తుందంటారా 4 కోట్ల మందికి? సరే, అది వాళ్ళ సొంత వ్యవహారం. కానీ సామాజిక కూర్పు, సామాజిక ఆలోచన సమతుల్యం ఇది ఒక ఛాలెంజ్ అయితే అది ఎట్లాగో పాటిస్తలేరు. మేము చెప్పడం కూడా వేస్టే. ఆ పార్టీ మొదటి నుంచి లేదు. టికెట్లు ఎంత మన పార్లమెంట్లో ఎంతమందికి ఇచ్చారు? అసెంబ్లీలో ఎంతమందికి ఇస్తామని ఇచ్చారు? సామాజిక కూర్పు ఉందా? లేదే. మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఉందా? లేదే. దాని గురించి మేమేదో మాట్లాడితే తప్పదు. వాళ్ళకి ఆ కోణమే లేదు. సామాజిక సమతుల్యత, సామాజిక సమానత్వ సాధన ఈ పార్టీలో లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతాం. చెప్పింది ఎప్పుడు, చేసేది చాలా తక్కువ. చెప్పడం మాత్రం ఎక్కువ, మాటలు మాత్రం ఎక్కువ. ఇక పరిపాలన అంటే చాలా ఉన్నాయి మాట్లాడడానికి. ఎట్లా ఉందో ఇప్పుడు ఈ ఒక్క అంశంలో ఇంత అయితే, అదేదో ఇవాళ చూశాను, ఎవరో అన్నారు 37 కార్పొరేషన్లకు చేశారు, ఇంకా కార్పొరేషన్లు చేయాలి, ఏదో చేస్తున్నాం అని ప్రజల అవసరాలను పక్కన పెట్టి, ప్రజల దృష్టిని మరల్చకుండా, రాజకీయ కోణంలో ప్రజల దృష్టి ఉండడానికి, తమ పబ్బం గడుపుకోవడానికి, దినాలు గడవడానికి దినాలు గడుతాయి. ఎప్పుడు అదే 10 రోజులు 12 రోజులు ఏదో అంటారు కదా దినాలు. దేనికంటే ఎవరైనా చచ్చిపోతారు కదా అట్లా దినాలు గడుపుతున్నారు. చెప్పండి, నేనేమంటున్నానంటే 37 కార్పొరేషన్లు ప్రకటించి ఇప్పటి వరకు జీవోలు ఇవ్వకుండా పోతే 4 నెలలు ఒకటే అంశం, ఒక మచ్చుతునక పరిపాలనకు. ఇగో ఇది పరిపాలన చేస్తున్నారు. ఇవాళ ఇంతకుముందు ఏదో కొత్తగా వార్త విన్నాను, కొత్తగా కాదు వార్తలు వస్తూనే ఉంటాయి. ఎవరు మన కేకే గారు ఏదో కదా, కేకే గారు ఏదో రాజీనామా చేసినారని ఏదో ఇప్పుడే దాంట్లో వచ్చింది కాగితం. ఓహో, చాలా గమ్మత్తుగా ఉందే. ఎందుకు తెలుసా? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన సభ లోపట ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళను తీసుకోవద్దని చెప్పిన అరగంట లోపట్నే ఇతర పార్టీల నుంచి వచ్చిన శాసనసభ్యులను ఆ వేదిక మీద తీసుకొని చేతులెత్తి బయటకు చూపించిన నీచ చరిత్ర కలిగిన దాంట్లో ఈయన రాజీనామా చేశాడు. అపో చేసిరా. మరి ఆ పార్టీలో వచ్చిన వాళ్ళని రాజీనామా చేయిస్తారా? మరి చేయమంటారా? 6 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు చేయలేదే. ఇంకా మళ్ళీ కొత్తగా టికెట్లు ఇచ్చారు పార్లమెంట్లో పోటీ చేయడానికి. అసలు రాజీనామా చేసే ఉండాలి పార్టీలో అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి పార్లమెంట్ సీట్లు కూడా ఇచ్చినారు. ఇగో ఇది పరిపాలన ఒక ఎత్తు అయితే, రాజకీయ కోణం మరో ఎత్తు అయితే, ప్రజలను విస్మరించిన ప్రభుత్వం ఇదైతే పరిపాలనలో ఉన్నాయి. చాలా దురదృష్టం. ఏమిటి 6 గ్యారెంటీలు కదా, 420 హామీలు.
ఎవరైనా ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ప్రజల ముందుకు వెళ్ళేప్పుడు మేనిఫెస్టోలో పొందుపరిచే ముందు రాష్ట్రం గురించి ప్రస్తుతం జరుగుతున్న పథకాల గురించి ఆలోచన చేసిన తర్వాత అదనంగా ఇస్తామనే కదా చెప్పేది. ఇవాళ ఇగ్నోరెన్స్ ప్రకటిస్తే ఊరుకుంటారా? చెంపదెబ్బలు పెడతారు, అది వేరే సమస్య. కానీ దమ్ము ధైర్యం ఉందా? గతంలో పేదలకు ఇచ్చిన పథకాలు ఏ ఒక్కటి కూడా మేము నిలుపుదల చేయము, ఇవి కొనసాగిస్తూనే మా హామీలు 420 హామీలు ప్రజల ముందుకు తీసుకెళ్తామని మాట్లాడే ధైర్యం దమ్ము ఉందా? 100 రోజుల్లో చేస్తామని చేశారా? చర్చకు వస్తారా? ఏదో కబుర్లతోటి కాలయాపన చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. దురదృష్టం దురదృష్టం ఏంటి? ఓట్ల కోసం ఆరోపణ, వాస్తవాలకు భిన్నంగా మాట్లాడడం, ఇవాళ చాలా జరుగుతున్నాయి, చూస్తున్నాం. 3,000 కోట్ల రూపాయల మేడిగడ్డలో